హాయ్ అండి అందరికీ. ఈరోజు రేగిపళ్ళ జ్యూస్ అండి. చాలామంది ఈ కాలం పిల్లలైతే తినడానికి ఇష్టపడరు. అలాంటి పిల్లలు మా ఇంట్లో కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇలా జ్యూస్ చేసి ఇవ్వండి. చాలా బాగుంటుంది. ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తోని ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ముందుగా పావు కిలో నేను రేగిపళ్ళు తీసుకున్నాను. 2 సార్లు మంచిగా కడుక్కొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు పైన ఉన్న తొడిమ తీసేసుకొని రౌండ్గా ఉన్నదంతా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా చాకుతోని మొత్తం కట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం జ్యూస్ చేసుకుంటాం కదా, అది తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకునేదంతా అందులో వేసేసుకోవాలి. పైన పొట్టు తీసే అవసరం లేదండి, అలాగే కట్ చేసి వేసుకోవాలి. షుగర్ మీకు ఎంత కావాలో చూసి తీసుకోండి. నేను ఒక గరిటె నిండా తీసుకున్నాను. పాలు ఫస్ట్ కొంచెం వేసుకొని తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకొని మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవాలి. ఈ పాలు ముందుగా వేడి చేసి చల్లార్చి 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలు అండి. ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత మిగిలిన పాలు కూడా అందులో వేసేసుకోవాలి. నేను 1 లీటర్ పాలు తీసుకున్నాను. ఈ విధంగా మొత్తం వేసేసుకొని మళ్ళీ ఇంకోసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగైనా తాగొచ్చేయండి, లేకపోతే జల్లించుకొనైనా తాగొచ్చు. నేను మొత్తం జల్లించుకుంటున్నాను. ఒకసారి ఈ విధంగా మొత్తం జల్లించుకోండి. ఇలా చేయడం వలన వేస్టేజ్ కూడా ఎంత కూడా రాదండి. చూపిస్తా చూడండి ఎంత వచ్చింది అందులోకి వెళ్ళి. సేమ్ ఈ జ్యూస్ మనం యాపిల్ జ్యూస్ చేసుకుంటే ఎలాగుంటుందో సేమ్ అలాగే ఉంటుంది. స్మెల్ కూడా అదే విధంగా వస్తుంది. మళ్ళీ ఎంతో బెనిఫిట్స్ అయినా రేగిపళ్ళ జ్యూస్ రెడీ అయిపోయింది. ఎవరైనా ఇంట్లో ఓల్డ్ వాళ్ళు ఉన్నా కూడా తినలేకపోయినా, వాళ్ళకి పనులు ఉండవు కదండి, తినలేకపోయినా ఇలా జ్యూస్ చేసి ఇవ్వండి, వాళ్ళకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. మళ్ళీ ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.